Second BSc students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now I will explain about second BSc MPCS and MSCS 4th semester subject data structures using Java. In this, our next topic is binary search tree, types of binary trees and binary search tree operations and binary search tree traversals. Okay, binary search tree operations and binary search tree traversals. What is binary search tree? Okay, first, types of binary trees. Types of binary trees are, there are several types of binary trees possible, and they said that types of binary trees are expression tree, binary search tree, heap tree, threaded binary tree, Huffman tree, height balanced tree, and decision tree. Main trees, binary trees. These trees are types of binary trees: expression tree, binary search tree, heap tree, threaded binary tree, Huffman tree, height balanced tree, and decision tree. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ట్రీ బైనరీ ట్రీ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లస్ ఇంపార్టెంట్ ట్రీ. ఓకే, ఇందులో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రీ అంటే ఏంటి? an expression tree is a binary tree which stores an arithmetic expression the leaves of an expression tree operands such as constants or variable names and all internal nodes are the operators. Okay, అంటే నోడ్ ది ఆపరేటర్స్ తోటి, ఎక్స్ప్రెషన్ మీన్స్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ తోటి ఇంక్లూడ్ అయిన ట్రీని మనం బైనరీ ట్రీ అంటాము. ఓకే, an expression tree is a binary tree which stores an arithmetic expression. Leaves means leaves of an expression tree operands such as కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్. ఒక కాన్స్టెంట్స్ని కానీ వేరియబుల్స్ని కానీ తీసుకుని మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇందులో ఫస్ట్ సపోజ్ వాట్ ట్రీ తీసుకుంటే కనుక మనం ఏ ప్లస్, సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఏ ప్లస్ బి స్టార్ సి మైనస్ డి స్టార్ ఈ ప్లస్ ఎఫ్ బై జి అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో మామూలు సెంటర్ నోడ్ ఏదైంది, సెంటర్ ఆపరెంట్ మైనస్ అయింది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఫస్ట్ మైనస్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్ బై ఎక్స్ప్రెషను, స్టార్ నుంచి అంటే ఇంటూ నుంచి మళ్ళీ ప్లస్ ఎక్స్ప్రెషను, నెక్స్ట్ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్. ఇది మొత్తం ఒక ఎక్స్ప్రెషన్ ట్రీ అనేది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ తోటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ తోటి మనకి రెడీ అయిన డిఫైన్ చేయబడిన బైనరీ ట్రీనే మనం ఎక్స్ప్రెషన్ బైనరీ ట్రీ అంటాము. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ. ఏ బైనరీ ట్రీ T is termed as binary search tree if each node n of T satisfies the following property: the value at n is greater than every value in the left subtree of n and is less than every value in the right subtree of n. ఓకే, అంటే దీంట్లో ఇది ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది బైనరీ సెర్చ్ ట్రీ అనేది. ఏ బైనరీ ట్రీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఒక బైనరీ ట్రీని బైనరీ సెర్చ్ ట్రీ అని ఎప్పుడు అంటామంటే, ఓకే, ఈచ్ నోడ్, ప్రతి నోడు కూడా, ట్రీలో ఉన్న ప్రతి నోడు కూడా ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే మనకి ద వాల్యూ ఆఫ్ ఎట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ అనేది రైట్ సబ్ ట్రీ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడు, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ఎన్ అండ్ ఈజ్ లెస్ దాన్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. అంటే ఇప్పుడు
ఒక నోడ్ తీసుకుంటే రూట్ నోడ్ తీసుకుంటే కనుక సపోజు దీంట్లో చూడండి ట్రీ చూడండి 65 అనే రూట్ నోడ్. ఇందులో లెఫ్ట్ సబ్ ట్రీలో లెస్ దాన్ వాల్యూస్ ఉంటాయి, రైట్ సబ్ ట్రీలో గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 65కి లెస్ దాన్ 19, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 74. ఇప్పుడు 74కి మళ్ళీ 74 నోడ్కి లెస్ దాన్ 69, నెక్స్ట్ గ్రేటర్ దాన్ 88. అలాగే 19 అనే దానికి 19 అనే లెఫ్ట్ సబ్ ట్రీకి లెఫ్ట్ లెస్ దాన్ 15 అవుతుంది, నెక్స్ట్ రైట్ సైడ్ గ్రేటర్ దాన్ అవుతుంది. అలా మొత్తం ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటాము. అంటే లెఫ్ట్ సబ్ ట్రీ ఒక నోడ్కి లెఫ్ట్ చైల్డ్ లెస్ దాన్ గాను అండ్ రైట్ చైల్డ్ గ్రేటర్ దాన్ గాను ఉంటే ఆ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ఆ ట్రీని బైనరీ ట్రీని మనం బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. ఓకే, ద పాసిబుల్ ఆపరేషన్ ఆన్ ఎనీ బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్ దోస్ ఆర్ జనరల్లీ ఎన్కౌంటర్డ్ టు మ్యానిపులేట్. ఓకే, పాసిబుల్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి ఎనీ బైనరీ సెర్చ్ ట్రీలో? పాసిబుల్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ సెర్చింగ్ ఫర్ ఏ డేటా ఎలిమెంట్, ఇన్సెట్టింగ్ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్ అండ్ డిలీటింగ్ ఎనీ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్ అండ్ ట్రావర్సింగ్ ద ట్రీ. ఓకే, 4 ఆపరేషన్స్ జరుగుతాయి బైనరీ సెర్చ్ ట్రీలో. సెర్చింగ్ ఫర్ ఏ డేటా ఎలిమెంట్, నెక్స్ట్ ఇన్సెట్టింగ్ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్, నెక్స్ట్ డిలీటింగ్ ఎనీ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్, నెక్స్ట్ ట్రావర్సింగ్ ద ట్రీ. ఓకే, ఫస్ట్ ఏదైనా డేటా ఎలిమెంట్ని సెర్చ్ చేయడం, నెక్స్ట్ ఒక డేటా ఎలిమెంట్ని యాడ్ చేయడం, నెక్స్ట్ ఒక డేటా ఎలిమెంట్ని డిలీట్ చేయడం, నాన్ ఎంప్టీ డేటా బైనరీ ట్రీలోంచి ఒక డేటా ఎలిమెంట్ని డిలీట్ చేయడం, నెక్స్ట్ ట్రావర్సింగ్ ద ట్రీ అంటే విజిట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ సెర్చింగ్ ఫర్ ఏ డేటా ఎలిమెంట్ని సెర్చ్ చేయడం ఎలాగా? సెర్చింగ్ ఫర్ ఏ డేటా ఎలిమెంట్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ మచ్ కాస్టర్ దెన్ ఇన్ ఎరేస్ ఆర్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీలో డేటా ఎలిమెంట్ని సెర్చ్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్. ఎరేస్లోను లింక్డ్ లిస్ట్లోనూ ఉంటాయి. సపోజ్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ item be the item of search, we will assume that the tree is represented using linked structure. We start from the root node or ఓకే, అంటే సపోజ్ ఒక ఐటమ్ అనేది ఒక డేటా ఎలిమెంట్ అనుకుంటే, అంటే మనం సెర్చ్ చేయవలసిన ఎలిమెంట్ అనుకుంటే కనుక, సపోజ్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీలో ఐటమ్ అనే ఒక డేటా ఎలిమెంట్ సెర్చ్ చేయవలసిన వాల్యూ అనుకుంటే కనుక విల్ అజ్యూమ్ దట్ దాన్ని ఎలా అజ్యూమ్ చేస్తామంటే ద ట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద లింక్డ్ స్ట్రక్చర్. ఒక ట్రీ అనేది లింక్డ్ స్ట్రక్చర్ ఆర్ ఎరే స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయబడుతుంది. సపోజ్ లింక్డ్ స్ట్రక్చర్ అయితే వీ స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ నోడ్ ఆర్ దెన్ ఇఫ్ ఐటమ్ ఈజ్ లెస్ దాన్ ద వాల్యూ ఇన్ ద రూట్ నోడ్ ఆర్. ఓకే, ఇప్పుడు మనం రూట్ నోడ్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఐటమ్ అనేది రూట్ నోడ్ ఆర్ కంటే లెస్ దాన్ అయితే వీ ప్రొసీడ్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్లోకి ప్రొసీడ్ చేస్తాము. ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ అయితే రైట్ చైల్డ్. మనం చెప్పాను కదా, లెఫ్ట్ చైల్డ్ లెస్ దాన్ అవుతుంది, రైట్ చైల్డ్ గ్రేటర్ దాన్ అవుతుంది, కాబట్టి మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూ ఇన్ ద రూట్ నోడ్ ఈజ్ నోడ్ ఆర్ అయితే మనం రైట్ చైల్డ్కి వెళ్తుంది, రైట్ చైల్డ్ని సెర్చ్ చేస్తుంది. అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్, ఇప్పుడు సెర్చింగ్ అనేది బైనరీ సెర్చ్ ట్రీలో మనం ఎలా సెర్చ్ చేయాలంటే సింపుల్గా లెఫ్ట్ చైల్డ్ అనేది లెస్ దాన్ అవుతుంది, రైట్ చైల్డ్ అనేది గ్రేటర్ దాన్ అవుతుంది. సో మనం ఎలా సెర్చ్ చేస్తామంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ని తీసుకుని ఆ ఎలిమెంటు రూట్ నోడ్ ఫస్ట్ రూట్ నోడ్ని కంపేర్ చేస్తాం. చేసిన తర్వాత ఆ ఐటమ్ అనేది లెఫ్ట్ చైల్డ్ కంటే ఎక్కువ ఉంటే రూట్ నోడ్ చెక్ చేస్తుంది, రైట్ చైల్డ్ కంటే తక్కువ ఉంటే రైట్ చైల్డ్ని, అంటే ఆ నోడ్ కంటే ఎక్కువ ఉంటే రైట్ సైడ్ వెళ్తుంది, ఆ నోడ్ కంటే తక్కువ ఉంటే రైట్ సైడ్ వెళ్తుంది. ఓకే,
అంటే చూడు, ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూ ఇన్ ద నోడ్ ఆర్ కంటే ఐటమ్ అనేది గ్రేటర్ దాన్ అయితే వీ ప్రాసెస్ టు ఇట్స్ రైట్ చైల్డ్కి వెళ్తుంది. ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూడ్ టిల్ ద ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఆర్ వీ రీచ్ టు ఏ డెడ్ ఎండ్. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఐటమ్ అనేది ఫౌండ్ అయ్యే వరకు లేదా రీచ్ అయ్యే డెడ్ ఎండ్ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, ఆల్గరిథం ఎలా ఉంటుంది? సెర్చ్ ఆల్గరిథం. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 పీటీఆర్ ఈక్వల్ టు అంటే మనం సెర్చ్ చేయవలసిన వాల్యూని రూట్లోకి తీసుకుంటాము. నెక్స్ట్ పీటీఆర్ ఈక్వల్ టు రూట్ అయితే ఫ్లాగ్ ఫాల్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు వైల్ పీటీఆర్ ఈక్వల్ టు నల్ అండ్ ఫ్లాగ్ ఫాల్స్ రెండు అయితే కనుక, ఓకే, రిపీటెడ్గా ఇప్పుడు ఐటమ్ లెస్ దాన్ పీటీఆర్ డాట్ డేటా. ఫస్ట్ ఐటమ్ లెస్ దాన్ పీటీఆర్ డాట్ డేటా అయితే లెఫ్ట్ చైల్డ్కి అసైన్ అవుతుంది పీటీఆర్ అనేది. అదే పీటీఆర్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్ అయితే ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. నెక్స్ట్ అదే ఐటమ్ గ్రేటర్ దాన్ పీటీఆర్ డాట్ డేటా అయితే పీటీఆర్ రైట్ చైల్డ్కి వెళ్తుంది, రైట్ చైల్డ్కి ప్రాసెస్ ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ వైల్ అనేది ఎండ్ అవుతుంది. ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ అయితే ప్రింట్ ఐటమ్ హ్యాస్ ఫౌండ్ ఎట్ ద నోడ్. ఓకే, ఫ్లాగ్ అనేది ట్రూ అయితే మనకి ప్రింట్ ఐటమ్ అంటే ఆ నోడ్ అనేది ఫౌండ్ అవుతుంది. అంటే మనం ఐటమ్ అనే వాల్యూని డేటా ఎలిమెంట్ అనుకుంటాం కాబట్టి డేటా ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుంది ఎట్ ద నోడ్. అదే ఎల్స్ కాకపోతే ప్రింట్ ఐటమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటే ఐటమ్ ఆ సెర్చింగ్ వాల్యూ అనేది ఆ బైనరీ సెర్చ్ ట్రీలో లేదని చెప్పేసి మనం చూపిస్తాం. నెక్స్ట్ ఇన్సెట్టింగ్ ఇంటూ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఇన్సెట్టింగ్ ఇంటూ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఇన్సర్షన్ ఆపరేషన్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ conceptually very simple. It is in fact one step more than the searching operation to insert a node with data into a tree. The tree is to be searched starting from the root node. If item is found, do nothing. Otherwise item is to be inserted at the dead end where the search halts. ఓకే, అంటే ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది బైనరీ సెర్చ్లో చాలా కాన్సెప్చువల్గా వెరీ సింపుల్గా ఉంటుంది. ఓకే, ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్కి ఒక స్టెప్ ఎక్స్ట్రా మోర్ దెన్ సెర్చింగ్ ఆపరేషన్కి ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ టు ఇన్సెట్ ఏ నోడ్, ఒక నోడ్ని విత్ డేటా తోటి ఇన్సెట్ చేయాలనుకుంటే ఇంటూ ఏ ట్రీలోకి ద ట్రీ ఈజ్ టు బి సెర్చ్డ్ స్టార్టింగ్. ఫస్ట్ ట్రీని సెర్చ్ చేస్తాం ఫ్రమ్ ద రూట్ నోడ్ నుంచి సెర్చ్ చేస్తాం. ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలి? ఇఫ్ ఐటమ్ ఈజ్ ఫౌండ్ డూ నథింగ్. ఐటమ్ అనేది మనకి ఉంటే పర్వాలేదు. నెక్స్ట్ అదర్వైజ్ లేకపోతే ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలనేది డెడ్ ఎండ్ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ద అబౌట్ ట్రీ, ఫస్ట్ అబౌట్ ట్రీలో మనం ఒక ట్రీ తీసుకున్నాం 6, 2, 8 నెక్స్ట్ 1, 4, 3 అని చెప్పేసి ఇలా ఒక ట్రీ తీసుకున్న తర్వాత ఒక 5 అనే ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేయాలి ఆ బైనరీ ట్రీలోకి. ఓకే, 5 అనే డేటా ఐటమ్ని ఇన్సెర్ట్ చేయాలి. 5 అనే ఐటమ్ని ఇన్సెర్ట్ చేయాలంటే ఫస్ట్ 6ని సెట్ చేస్తాం. 6ని సెట్ చేసిన తర్వాత 6 అనేది 6కి లెస్ దాన్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ 2ని చెక్ చేస్తాం. 2ని చెక్ చేస్తే 2కి రైట్కి వెళ్తుంది. రైట్ని మళ్ళీ 4ని చెక్ చేస్తాం. 4ని చెక్ చేస్తే 4కి లెఫ్ట్కి వెళ్తుంది. ఇలా మనం సెట్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలో అక్కడ ఇన్సెర్ట్ చేస్తాం. అంటే ద అబౌవ్ ట్రీ ఆఫ్ ఇన్సెర్షన్ 5 ఇంటూ బైనరీ ట్రీ హియర్ సెర్చ్ ప్రొసీడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రూట్ నోడ్ అంటే 6 నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 6 నుంచి 2, 4కు చెక్ చేసుకుంటూ వెళ్ళి వెన్ ఇట్ ఫైండ్స్ దట్ రైట్ చైల్డ్, అప్పుడు 4కి రైట్ చైల్డ్లో మనం నల్ వాల్యూ ఉంది కాబట్టి రైట్ చైల్డ్లో ఇన్సెర్ట్ చేస్తాం. దెన్ ఇట్ షుడ్ అకర్డ్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ ద నోడ్ 4. సో 5 షుడ్ బి ఇన్సెర్టెడ్ యాజ్ ద రైట్ చైల్డ్ ఆఫ్ 4కి రైట్ చైల్డ్లో ఇన్సెర్ట్ చేస్తాం. ఇది సింపుల్ ఇన్సెర్షన్ ప్రాసెస్. ఇన్సెర్షన్ ప్రాసెస్ అని చాలా సింపుల్. ఇన్సెర్షన్ ఆపరేషన్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్సెర్షన్ ఆపరేషన్ అనేది చాలా ఈజీగా వెరీ సింపుల్. ఓకే,
ఇది ఏంటంటే మన సెర్చింగ్ ఆపరేషన్కి ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ వన్ స్టెప్ మోర్ దాన్ ద సెర్చింగ్ ఆపరేషన్. ఓకే, టు ఇన్సెట్ ఏ నోడ్ విత్ డేటాని నోడ్ తోటి ఇన్సెట్ చేసినప్పుడు ఇంటూ ఏ ట్రీ, ద ట్రీ ఈజ్ టు బి సెర్చ్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్ నోడ్. ద ట్రీ ఈజ్ టు బి సెర్చ్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్ నోడ్. ట్రీ అనేది ఫస్ట్ రూట్ నోడ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఇఫ్ ఐటమ్ ఈజ్ ఫౌండ్, ఐటమ్ అనేది ఫౌండ్ అయితే డూ నథింగ్. ఐటమ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు అదర్వైజ్ నథింగ్ ఏం జరగదు. అదర్వైజ్ ఐటమ్ ఈజ్ టు బి ఇన్సెర్టెడ్. ఆల్రెడీ మనం తీసుకునే ఇన్సెట్ ఐటమ్ ఉంటే కనుక ఏమీ ఆపరేషన్ జరగలేదు, ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది జరగదు. లేకపోతే కనుక డెడ్ ఎండ్ వరకు మనం చెక్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ సపోజు పైన ఇచ్చిన బైనరీ ట్రీ 6, 2, 8, 1, 4 అనే బైనరీ ట్రీని తీసుకుంటే కనుక ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎలా ఉంటుంది, నోడ్కి లెఫ్ట్ చైల్డ్ లెస్ గాను అండ్ రైట్ చైల్డ్ గ్రేటర్ దాన్ గాను ఉంటుంది. సో 5 అనే ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు 6ని కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ రూట్ నోడ్ 6ని కంపేర్ చేసుకుంటే 6 అనేది లెస్ దాన్ 5 కాబట్టి, అంటే 6 లెస్ దాన్ 5, సారీ 6 గ్రేటర్ దాన్ 5 అంటే 6 5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్ చైల్డ్కి వెళ్తుంది. లెఫ్ట్ చైల్డ్ని మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ 2ని కంపేర్ చేస్తాం. 2ని కంపేర్ చేస్తే 2 గ్రేటర్ దాన్ 5, మళ్ళీ 2 గ్రేటర్ దాన్ 5 కాబట్టి మనం 2 గ్రేటర్ దాన్ 5 కాబట్టి సారీ 2 లెస్ దాన్ 5 కాబట్టి మనకి ఇక్కడ రైట్ చైల్డ్కి వెళ్తుంది. రైట్ చైల్డ్ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటాం. రైట్ చైల్డ్లో మళ్ళీ 4 కంటే 5 ఎక్కువ కాబట్టి రైట్ చైల్డ్ని చెక్ చేస్తాం. రైట్ చైల్డ్లో ఏ వాల్యూ లేదు కాబట్టి నల్ వాల్యూ ఉంది కాబట్టి అక్కడ 5ని ఇన్సెర్ట్ చేస్తాం. ఇది ఇన్సెర్షన్ ప్రాసెస్. చూడండి కింద డయాగ్రామ్ 6, 2, 8, 1, 4, 3, 5. ఓకే, నెక్స్ట్ దీని ఆల్గరిథం ఎలా రాస్తారు. ఓకే, ఇన్సెర్షన్ ఆల్గరిథం ptr ఈక్వల్ టు రూట్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ వైల్ ptr నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఐటమ్ లెస్ దాన్ ptr డాట్ డేటా అయితే ptr1 ఈక్వల్ టు ptr ఈక్వల్ టు ptr డాట్ లెఫ్ట్ చైల్డ్. అలాగే ఐటమ్ గ్రేటర్ దాన్ ptr డాట్ డేటా అయితే ptr1 ఈక్వల్ టు ptr ఈక్వల్ టు ptr1 డాట్ ptr డాట్ ఆర్ చైల్డ్. ఓకే, ఇలా లెఫ్ట్ అయితే లెఫ్ట్ చైల్డ్ అయితే ఒకటి, రైట్ చైల్డ్ అయితే ఒకటి చెక్ చేసుకుంటాం. గ్రేటర్ దాన్ అయితే రైట్ చైల్డ్లో ఇన్సెర్ట్ చేస్తాం. లెస్ దాన్ అయితే ఐటమ్ అనేది లెస్ దాన్ అయితే లెఫ్ట్ చైల్డ్లో మనం ఇన్సెర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ptr ఈక్వల్ టు ఐటమ్ అయితే సేమ్, అప్పుడు ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది. ptr డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్ అయితే ఫ్లాగ్ ట్రూ అని చెప్పేసి ప్రింట్ ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఐటమ్ ఉందని చెప్పేసి అంటే ఆ ఎలిమెంట్ ఉందని చెప్పేసి వస్తుంది మెసేజ్. తర్వాత మనకి వైల్ కండిషను మనకి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ptr ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు ఇన్సెర్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి, న్యూ ఈక్వల్ టు గెట్ నోడ్ అని చెప్పేసి అంటే మనం ఒక కొత్త నోడ్ని యాడ్ చేస్తున్నాము. న్యూ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్, నెక్స్ట్ న్యూ డాట్ లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు నల్, న్యూ డాట్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు నల్. స్టెప్ 5 ptr1 డాట్ డేటా లెస్ దాన్ ఐటమ్ అయితే ptr1 డాట్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు ఐటమ్ కంటే తక్కువ ఉంటే న్యూ డేటా ఇన్సెట్ రైట్ చైల్డ్లో ఇన్సెట్ అవుతుంది, ఎల్స్ కాకపోతే లెఫ్ట్ చైల్డ్లో ఇన్సెట్ అవుతుంది. ఇది మొత్తం జరిగే ఆల్గరిథం చాలా సింపుల్గా ఉంచండి. బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లస్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు మీరు క్వశ్చన్ ఇది. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఆల్గరిథం మళ్ళీ చూడండి ఒకసారి. ptr ఈక్వల్ టు రూట్ అంటే రూట్ ఐటమ్ అనేది రూట్ ఐటంలో పాయింటర్ ఉంది. ఓకే, పాయింటర్ అనేది రూట్ ఐటంలో ఉంది. ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు పాయింటర్ అనేది నల్ అయితే ఇప్పుడు ఐటమ్ లెస్ దాన్ ptr డాట్ డేటా అంటే మనం ఏదైతే ఇన్సెర్ట్ చేస్తున్నామో ఆ ఇన్సెర్ట్ చేసే ఐటమ్ ptr డాట్ డేటాకి లెస్ దాన్ అయితే లెఫ్ట్ చైల్డ్లోకి పాయింటర్ లొకేట్ అవుతుంది. అలాగే ఐటమ్ గ్రేటర్ దాన్ ptr డాట్ డేటా అయితే రైట్ చైల్డ్లోకి పాయింటర్ మనకి ptr అనేది పాయింటర్ అనేది
లొకేట్ అవుతుంది, విజిట్ అవుతుంది. ఇప్పుడు అదే ptr డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్ అయితే, అంటే ఆ ఐటెంలోనే ఐటమ్ డేటాలోనే ఐటమ్ ఉంటే కనుక మనకి ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇది ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇన్సర్షన్ ఎలా చేస్తాం? సెర్చింగ్ చేస్తాం. ఇన్సర్షన్ ఎలా చేస్తాం? ఇన్సర్షన్ ఎలా చేస్తామంటే ఇఫ్ ptr ఈక్వల్ టు నల్ అయితే, ptr ఈక్వల్ టు నల్ దెన్ అయితే, ఇప్పుడు నల్ అయితే న్యూ డేటా అనేది ఎక్కడికి వస్తుంది? గెట్ నోడ్ న్యూ నోడ్లోకి తీసుకుంటాం. ఇప్పుడు న్యూ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్, న్యూ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్ అని చెప్పేసి న్యూ డాట్ డేటాలోకి ఐటమ్ అంటే ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి తీసుకుంటాం. ఇప్పుడు న్యూ డాట్ లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు నల్, న్యూ డాట్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు నల్ చేస్తాం ఆ డేటాకి, ఇది డేటా నోడ్కి. ఓకే, అంటే ఏదైతే మనం ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్ యొక్క రైట్ చైల్డ్ లెఫ్ట్ చైల్డ్ నల్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ptr1 డాట్ డేటా ఈక్వల్ లెస్ దాన్ ఐటమ్ అయితే కనుక ptr1 డాట్ రైట్ చైల్డ్లో న్యూ ఐటమ్ని ఇన్సర్ట్ చేస్తాము. అలాగే ఎల్స్ కాకపోతే లెఫ్ట్ చైల్డ్లో న్యూ ఐటమ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది జరిగే ప్రాసెస్. నెక్స్ట్ డిలీటింగ్ ఈ నోడ్ ఫ్రమ్ బైనరీస్ హిస్టరీ నుంచి ఒక నోడ్ని ఎలా డిలీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ బైనరీస్ హిస్టరీ లో ఒక నోడ్ని ఎలా డిలీట్ చేస్తాము. ఏ బైనరీస్ హిస్టరీ ఈజ్ టు డిలీట్ ఎనీ నోడ్ ఫ్రమ్ ఇట్. దిస్ ఆపరేషన్ హౌఎవర్ స్లైట్లీ కాంప్లికేటెడ్ దాన్ ద ప్రీవియస్ టూ ఆపరేషన్. మనం ముందు చేసిన సెర్చింగ్ ఇన్సర్ట్ అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది. అంటే సపోజ్ టీ ఈజ్ ఏ బైనరీస్ హిస్టరీ అయితే అండ్ ఐటమ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ విచ్ హ్యాస్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ టీ నుంచి ఐటమ్ అనే ఒక డేటా వాల్యూని డిలీట్ చేయాలనుకుంటున్నాం. టీ అంటే బైనరీస్ హిస్టరీ నుంచి. ఓకే, ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ట్రీ, ఓకే, అందులో ఉంటే, ఓకే, ద డిలీషన్ ఆఫ్ ద నోడ్ ఎన్ డిపెండ్స్ ఆన్, డిలీషన్ అనే నోడ్ ఎన్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్ అండ్ నెంబర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటంటే 3 కేసెస్లో ఉంటుంది అది. ఎన్ ఈజ్ ద లీఫ్ నోడ్, ఎన్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 చైల్డ్, ఎన్ హ్యాస్ 2 చైల్డ్స్. ఈ మూడిట్ల మీద డిపెండ్ అయ్యి డిలీషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎన్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్ మీద డిపెండ్స్ అయ్యి ఉంటుంది. అవి 3 కేసెస్. ఎన్ ఈజ్ ద లీఫ్ నోడ్, ఎన్ హ్యాస్ ద ఎగ్జాక్ట్లీ 1 చైల్డ్ ఉంటే నెక్స్ట్ ఎన్ హ్యాస్ 2 చైల్డ్. అంటే ఒక నోడ్కి చైల్డ్స్ లీఫ్ నోడ్ అంటే చైల్డ్స్ లేకపోయినా లేదా 1 చైల్డ్ ఉన్నా లేదా 2 చైల్డ్స్ ఉన్నా దాని యొక్క మనకి అనేది 3 కేసెస్లో జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ లీఫ్ నోడ్ అంటే ఏ చైల్డ్ ఒక చైల్డ్ లేని నోడ్కి, నెక్స్ట్ 1 చైల్డ్ ఉన్న నోడు, నెక్స్ట్ 2 చైల్డ్స్ ఉన్న నోడ్. ఇప్పుడు కేస్ 1 ఫస్ట్ డిలీటింగ్ ఇన్ ఏ లీఫ్ నోడ్లో ఎలాగ చేస్తాం అనేది. ఫస్ట్ ఇఫ్ ఎన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ట్రీ టీ బై సింపుల్ సెట్టింగ్ ద పాయింటర్ ఎన్. ఇప్పుడు మనం డిలీట్ చేయవలసిన నోడ్ని పాయింటర్ ఎన్ తీసుకుంటే కనుక పేరెంట్ నోడ్ నల్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాం. ఓకే, పేరెంట్ నోడ్ నల్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ ఒక ట్రీ తీసుకుంటే కనుక ఆ ట్రీలో మనకి లాస్ట్ని 27కి మనకి పేరెంట్ నోడ్ అంటే అదే నల్ పాయింటర్ అంటూ ఉంది కాబట్టి చైల్డ్ నోడ్స్ లేవు కాబట్టి మనం ఫస్ట్ 27 అనేది డిలీట్ చేయగలం. అలాగే దీంట్లో 3 కేసెస్. సెకండ్ కేసులో 1 చైల్డ్ ఉన్న వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే, 1 చైల్డ్ ఉన్న వాల్యూని డిలీట్ చేయాలంటే ఎన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ టీ అంటే బైనరీస్ హిస్టరీ బై సింప్లీ రీప్లేసింగ్ ద పాయింటర్ ఆఫ్, ఎక్కడ రీప్లేస్ చేస్తాం పేరెంట్ ఎన్ బై ద పాయింటర్ ఆఫ్ ద 1 చైల్డ్ ఉన్న చోట మనం రీప్లేస్ చేస్తాం. అంటే 24 ఉన్న చోట రీప్లేస్ చేస్తాం అనమాట. మన వాల్యూ ఏదైతే డిలీట్ చేయాలో అది 24 ఉన్నది డిలీట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఎన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ టీ. నెక్స్ట్ 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలనుకుంటే ఎన్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ టీ. ఫస్ట్ డిలీటింగ్ సక్సెసర్ ఎన్ ఫ్రమ్ టీ
and then replace the data content and in node by the data content is in నోడ్ సక్సెసర్. మనం ఏదో 2 నోడ్స్ ఉన్న వాల్యూని డిలీట్ చేయాలంటే అది నోడ్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళి మనం డిలీట్ చేస్తాం. ఇంకా ట్రావర్సల్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ ట్రావర్సల్స్ ఎలా జరుగుతాయి, దీంట్లో కూడా సేమ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్, ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్. ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీలో మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్, ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్ అని ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ అంటే ఇన్ దిస్ కేస్ రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్, ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ సేమ్ మనం బైనరీ ట్రీలో మనం చెక్ చేసాం ఒకసారి, అలాగే సేమ్ అలాగే ప్రీ ఆర్డర్లో నెక్స్ట్ ప్రీ ఆర్డర్ ప్రెసిషను, నెక్స్ట్ దెన్ రైట్ సబ్ ట్రీ ఇన్ ప్రీ ఆర్డర్ ప్రెసిషన్. ఓకే, ఇట్ కెన్ బి డిఫైన్డ్ బిలో. అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే విజిట్ ద రూట్ నోడ్, ఫస్ట్ రూట్ నోడ్ని చెక్ చేస్తాము, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీని, ఆ తర్వాత రైట్ సబ్ ట్రీని ప్రీ ఆర్డర్లో. ఓకే, నెక్స్ట్ ప్రీ ఆర్డర్, అది ప్రీ ఆర్డర్. సపోజ్ పైన ఉన్న ప్రీ ఆర్డర్ని చెక్ చేయాలనుకుంటే పైన ఉన్న ట్రీలో అంటే 35, 20, 45, 16, 29, 42, 24, 33 ప్రీ ఆర్డర్ని చెక్ చేస్తే కనుక మనం అప్పుడు అది ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే 35, 20, 16, 29, 24, 33, 45, 42 ఇలా ప్రీ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకే, ప్రీ ఆర్డర్ ఆల్గరిథం ఎలా చేస్తాం, ప్రీ ఆర్డర్ ఆల్గరిథం అనేది సేమ్ మనం బైనరీ ట్రీకి ఎలా చేస్తామో సేమ్ అంతే. ఓకే, పీటీఆర్ ఈక్వల్ టు రూట్ అని తీసుకుంటాం. పీటీఆర్ నల్ల కాకపోతే విజిట్ పీటీఆర్, ఫస్ట్ పీటీఆర్ని అంటే పాయింటర్ని ఫస్ట్ విజిట్ చేస్తాము, నెక్స్ట్ పాయింటర్ డాట్ ఎల్సీ అంటే లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేస్తాము, ఆ తర్వాత రైట్ చైల్డ్ని విజిట్ చేస్తాం. ఇది ప్రీ ఆర్డర్. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా చేస్తాం, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఇన్ దిస్ ట్రావర్సల్ బిఫోర్ విజిటింగ్ ద రూట్ నోడ్, రూట్ నోడ్ కంటే ముందు లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ద రూట్ నోడ్ ఈజ్ టు బి విజిటెడ్, దెన్ రూట్ నోడ్ అండ్ ఆఫ్టర్ ద విజిట్ ఆఫ్ ద రూట్ నోడ్ రైట్ సబ్ ట్రీ. ఇప్పుడు అంటే ఫస్ట్ రూట్ నోడ్ ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేసి, ఆ తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేసి, ఆ తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. ఓకే, ఇది ఎలా జరుగుతుందంటే ట్రావర్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ద రూట్ నోడ్ ఆర్ ఈజ్ ఇన్ ఆర్డర్, నెక్స్ట్ విజిట్ ద రూట్ నోడ్ ఆర్, నెక్స్ట్ ట్రావర్స్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ రూట్ నోడ్ ఆర్ ఇన్ ఆర్డర్. ఇలా మనం ఆర్డర్ని రిప్రజెంట్ చేస్తాం. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇది ఈ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సబ్ ట్రీ, రూట్, రైట్ సబ్ ట్రీ. ఓకే, ఇప్పుడు కన్సిడర్ ద బైనరీ ట్రీ. బైనరీ ట్రీని ఎలా కన్సిడర్ చేస్తాం, ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీలో 24, 29, 33 ఉన్నది కాబట్టి 24 లెఫ్ట్, నెక్స్ట్ 29 రూటు, దానికి నెక్స్ట్ 33 అనేది రైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దాని యొక్క రూట్, మెయిన్ రూటు 20, నెక్స్ట్ 16, 20కి 16, 35, 42, 45 ఇలా మనకి లెఫ్ట్ సబ్ ట్రీ, రూట్, రైట్ సబ్ ట్రీని చెక్ చేసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ దీని ఆల్గరిథం, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఆల్గరిథం ఎలా చేస్తాము అంటే పీటీఆర్ ఈక్వల్ టు రూట్ అయితే ఫస్ట్ పాయింటర్ వాల్యూ రూట్ అయితే, ఇఫ్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఇన్ ఆర్డర్లో ఎలా చేస్తాము, ఫస్ట్ ఇన్ ఆర్డర్ పీటీఆర్ డాట్ ఎల్సీ ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేస్తాము, ఆ తర్వాత పీటీఆర్ని రూట్ని విజిట్ చేస్తాము, ఆ తర్వాత ఇన్ ఆర్డర్ టు పీటీఆర్ డాట్ ఆర్సీ రైట్ చైల్డ్ని విజిట్ చేస్తాం. ఇది ఏంటి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఆల్గరిథం. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్లో ఎలా చేస్తాము, హియర్ రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్, ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ చేస్తాము, ఆ తర్వాత రూట్ నోడ్ కాదు లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, ఆ తర్వాత రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాము, ఆ తర్వాత లాస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేస్తాం. ఓకే, రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ అట్ ద ఎండ్లో రూట్ నోడ్ విజిట్ చేస్తాము. ఫస్ట్ విజిట్ ద లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ దెన్ రైట్ సబ్ ట్రీ అండ్ అట్లీస్ట్ ఇన్ ద రూట్ డెఫినిషన్ యూ ఫర్ దిస్ యాజ్ బిలో అని చెప్పేసి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఏంటంటే ట్రావర్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ రూట్ ఆర్ పోస్ట్ ఆర్డర్, traverse the right subtree of root or in post order, next visit the root node R.
రిప్రజెంటేషన్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి మనం లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ, రూట్ అని చెప్పి తీసుకున్నాము. దీని ఆల్గరిథం చూస్తే కనుక మనం పోస్ట్ ఆర్డర్ యొక్క ఆల్గరిథం పీటీఆర్ అనే పాయింటర్ అనేది రూట్ అని తీసుకుంటే కనుక ఇప్పుడు పీటీఆర్ నాట్ నల్ అయితే ఓకే, నల్ కాకపోతే కనుక ఇప్పుడు పీటీఆర్ ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేస్తుంది, తర్వాత పీటీఆర్ డాట్ రైట్ చైల్డ్ని విజిట్ చేస్తుంది పోస్ట్ ఆర్డర్లో, ఆ తర్వాత విజిట్ ద పీటీఆర్. ఇది మొత్తం ట్రావర్సల్స్, బైనరీ ట్రీ ట్రావర్సల్స్, బైనరీ సెర్చ్ ట్రీ ట్రావర్సల్స్. బైనరీ సెర్చ్ ట్రీ ట్రావర్సల్స్, బైనరీ ట్రావర్సల్స్ ఒకేలా జరుగుతాయి, బట్ ఏంటంటే జరుగుతాయి కానీ ట్రీస్ వేరు అంతే. ఇక ట్రావర్సల్స్ అనే ప్రాసెస్ ఒకేలా జరుగుతుంది. ఇందులో 4 ఆపరేషన్స్: ఇన్సెర్షను, సెర్చింగు, బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్సెర్షను, సెర్చింగు, నెక్స్ట్ డిలీషను అండ్ ట్రావర్సింగ్. ఇన్సెర్షన్ ఫస్ట్ ఈ బైనరీ సెర్చ్ ట్రీలో 4 ఆపరేషన్స్ జరుగుతాయి: సెర్చింగ్ ఫర్ ఏ డేటా ఎలిమెంట్, ఇన్సెర్టింగ్ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్, డిలీటింగ్ ఎనీ డేటా ఎలిమెంట్ ఇంటూ ఇట్, ట్రావర్సింగ్ ద డేటా. ఇప్పుడు సెర్చింగ్లో ఎలా చేసాం మనం, ఒక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుని ఆ బైనరీ సెర్చ్ ట్రీలో మనం ఏదైతే ఐటమ్ని సెర్చ్ చేయాలో ఆ ఐటమ్ అనేది ఫస్ట్ రూట్ నోడ్ చెక్ చేసుకుని ఆ నోడ్కి చెక్ చేసుకుని ఆ రోడ్ నుంచి లెఫ్ట్ కంటే గ్రేటర్ దాన్గా ఉంటే ఆ నోడ్ కంటే గ్రేటర్ దాన్ ఉంటే రైట్ సైడ్కి అండ్ లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అంటే ఐటమ్ మీద సెర్చ్ వీ విల్ అజ్యూమ్ దట్ ద ట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ లింక్డ్ స్ట్రక్చర్లో ఉండి వీ స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ నోడ్ ఆర్లో ఉంటే కనుక ఇఫ్ ఐటమ్ ఈజ్ లెస్ దాన్ ద వాల్యూ ఇన్ ద నోడ్ ఆర్. ఇప్పుడు వీ ప్రొసీడ్ ఎలా ప్రొసీడ్ అవుతాము, ఇట్స్ లెఫ్ట్ సైడ్. ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూ, ఇప్పుడు ఐటమ్ అనేది ఆర్ కంటే ఎక్కువగా ఉంటే ఓకే వీ ప్రొసీడ్ ద ఇట్స్ రైట్ చైల్డ్ని ప్రొసీడ్ అవుతుంది. అదే లెస్ దాన్ అయితే లెఫ్ట్ చైల్డ్ని ప్రొసీడ్ అవుతుంది. ఇలా ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూడ్ టిల్ ద ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, ఐటమ్ నాట్ ఫౌండ్ అవునంతసేపు మనకి రీచ్ అవుతుంది. ఓకే, సెర్చ్ చేస్తుంది. ఓకే, అప్పుడు మనకి ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత డెడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత మనకు పొజిషన్ని చూపిస్తుంది, సెర్చ్ చేసి చూపిస్తుంది. ఓకే, దీని ఆల్గరిథము మనం చూపించాం. ఫస్ట్ రూట్ అనేది తీసుకుని దాంట్లో ఐటమ్ అనేది డేటా ఎలిమెంట్ పీటీఆర్ డేటాకి లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ చైల్డ్, గ్రేటర్ దాన్ ఉంటే రైట్ చైల్డ్ని చెక్ చేస్తాం. చెక్ చేసి చివరికి ఐటమ్ ఫౌండ్ అయితే ఓకే, లేకపోతే ఐటమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి చూపిస్తాం. అలాగే ఇన్సెర్టింగ్ ఏంటంటే ఒక స్టెప్ ఎక్స్ట్రాగా చేస్తాం బైనరీ సెర్చ్ ట్రీలో. ఏంటంటే ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలి అనేది చూసుకుంటే కనుక సేమ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఇన్సెర్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటో ఓన్లీ సెర్చింగ్లో ఏంటంటే సెర్చ్ చేసుకుని ఆ విజిటింగ్ ఎలిమెంట్ ఏ పర్టికులర్ పొజిషన్లో ఉందని చెప్తాము. ఇక్కడ ఏంటంటే ఈ ఇన్సెర్టింగ్ పొజిషన్లో ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలనేది చెక్ చేసుకుంటూ వెళ్తాం. సపోజు 5 అనే ఎలిమెంట్ని ఇన్సెర్ట్ చేయాలి అనుకుంటే కనుక మనం 6ని కంపేర్ చేస్తాం. 6 కంటే ఎక్కువ ఉంటే రైట్ చైల్డ్కి, 6 కంటే తక్కువ ఉంటే లెఫ్ట్ చైల్డ్కి. 6 కంటే తక్కువ కాబట్టి లెఫ్ట్ చైల్డ్కి వస్తుంది 5. ఇప్పుడు మళ్ళీ 2ని చెక్ చేసుకుంటుంది. 2ని చెక్ చేసుకున్న తర్వాత 2 కంటే ఎక్కువ ఉంటే రైట్ చైల్డ్, తక్కువ ఉంటే లెఫ్ట్ చైల్డ్. ఎక్కువ కాబట్టి రైట్ చైల్డ్కి వెళ్తుంది. రైట్ చైల్డ్ మళ్ళీ 4ని చెక్ చేసుకుంటుంది. 4ని లెఫ్ట్ను రైట్ చెక్ చేసుకుంటుంది. రైట్కి వెళ్తుంది కాబట్టి రైట్లో నల్ పాయింటర్ ఉంది కాబట్టి మనకి అక్కడ 5ని ఇన్సెర్ట్ చేస్తుంది. ఆ ఇన్సెర్షన్ అనే ప్రాసెస్ మనం కింద డయాగ్రామేటిక్లో చూపించాం. సేమ్ అదే ఆల్గరిథం కూడా మనం ఐటమ్ అనేది డేటా కంటే తక్కువ ఉంటే లెఫ్ట్ చైల్డ్లో ఇన్సెర్ట్ చేసాము. అది ముందు సెర్చింగ్ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత లాస్ట్ని ఇన్సెర్షన్ ప్రాసెస్ చేసాం. సెర్చింగ్ ప్రాసెస్ అంతా కూడా మామూలుగా ఆటోమేటిక్గా మనం సెర్చింగ్ ప్రాసెస్లో ఏం చేసామో అదే చేసి లాస్ట్ని పీటీఆర్ ఈక్వల్ టు నల్ అని చెప్పి ఇన్సెర్ట్ చేసాం. న్యూ ఈక్వల్ టు గెట్ నోడ్ అని చెప్పేసి న్యూ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్, న్యూ డాట్ లెఫ్ట్ చైల్డ్ ఈక్వల్ టు నల్లో, న్యూ డాట్ రైట్ చైల్డ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి, అంటే ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ యొక్క డేటా అనేది లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ నల్ అవుతుంది కాబట్టి నల్ తీసుకున్నాం. అలా మొత్తం రైట్ చైల్డ్ అయితే రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్ అయితే లెఫ్ట్ చైల్డ్, న్యూ ఐటమ్ని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ డిలీటింగ్ ప్రాసెస్లో అయితే 3 స్టెప్స్లో
ఫస్ట్ లీఫ్ నోడ్ అయితే ఒక ప్రాసెస్, 1 చైల్డ్ ఉంటే ఒక ప్రాసెస్, 2 చైల్డ్ ఉంటే ఒక ప్రాసెస్లో మనం 3 కేసెస్లోనూ డిలీషన్ ప్రాసెస్ అనేది చేసాము. నెక్స్ట్ డిలీషన్ ప్రాసెస్ అయిన తర్వాత ట్రావర్సెల్స్ అనేవి మనం బైనరీ ట్రీలో ట్రావర్సెల్స్ ఎలా చేసామో సేమ్ అదే ఆర్డర్లో ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్ అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సింగ్, నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సింగ్, ఈ 3 ఆర్డర్ ట్రావర్సింగ్లు చూసాం. ప్రీ ఆర్డర్ ట్రావర్సింగ్లో మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ విజిట్ ద రూట్ నోడ్ విజిట్ చేస్తుంది, ఆ తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీని, ఆ తర్వాత రైట్ సబ్ ట్రీని. ఓకే, డయాగ్రామ్ చూపించాము. డయాగ్రామ్ చూపించి దాని యొక్క ఆల్గర్థము విజిట్ ఫస్ట్ పీటీఆర్ అని చెప్పి విజిట్ ఒక పాయింటర్ వాల్యూని ఫస్ట్ విజిట్ చేసాము, తర్వాత ప్రీ ఆర్డర్ ఆఫ్ పీటీఆర్ డాట్ లెఫ్ట్ చైల్డ్ అని, నెక్స్ట్ ప్రీ ఆర్డర్ ఆఫ్ పీటీఆర్ డాట్ రైట్ చైల్డ్ అని చూపించాం. సేమ్ అలాగే నెక్స్ట్ ఇన్ ఆర్డర్ ప్రాసెస్లో ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని, ఆ తర్వాత రూట్ నోడ్ని, ఆ తర్వాత నెక్స్ట్ రైట్ సబ్ ట్రీని చూపించాం. సో ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ తీసుకుంటే కనుక మనం లెఫ్ట్ సబ్ ట్రీని, రైట్ సబ్ ట్రీని, రూట్ నోడ్ని 3ని చూపించాం కదా. ఈ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సబ్ ట్రీ, రూట్, రైట్ సబ్ ట్రీ. సో దీని ఆల్గర్థం ఎలా చెప్పాం, పీటీఆర్ ఈక్వల్ టు రూట్ అని చెప్పేసి పీటీఆర్ అనేది రూట్ అనేది తీసుకుంటే కనుక ఇఫ్ పీటీఆర్ నాట్ నల్ అయితే ఇప్పుడు ఇన్ ఆర్డర్ పీటీఆర్ డాట్ ఎల్సీ అని, విజిట్ పీటీఆర్, నెక్స్ట్ ఇన్ ఆర్డర్ పీటీఆర్ డాట్ ఆర్సీ అని, నెక్స్ట్ స్టాప్ చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా చూపించాం. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది మనకి ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ, ఆ తర్వాత లాస్ట్ని రూట్ నోడ్ని విజిట్ చేస్తాం, అది చూపించాం. ట్రావర్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ రూట్ ఆర్ ఇన్ పోస్ట్ ఆర్డర్ అండ్ ట్రావర్స్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ రూట్ ఆర్ ఇన్ పోస్ట్ ఆర్డర్ అండ్ విజిట్ ద రూట్ నోడ్. ఓకే, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఇది లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ, రూట్. ఓకే, ఆల్గర్థం ఫస్ట్ పీటీఆర్ పాయింటర్ అనేది ఒక రూట్లో తీసుకుంటే కనుక ఆ పాయింటర్ నాట్ నల్ అయితే పోస్ట్ ఆర్డర్ ఆఫ్ పీటీఆర్ డాట్ లెఫ్ట్ చైల్డ్ అండ్ పోస్ట్ ఆర్డర్ ఆఫ్ పీటీఆర్ డాట్ రైట్ చైల్డ్ అండ్ విజిట్ పీటీఆర్. ఇది ఎక్కడ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బైనరీ సెర్చ్ ట్రీ అనేది, బైనరీ సెర్చ్ ట్రీలో 4 ఆపరేషన్స్, మెయిన్ ఆపరేషన్స్. అవి ఇన్సర్షను, డిలీషను, సెర్చింగ్ అండ్ ట్రావర్సింగ్. ఓకే, ఇప్పుడు బైనరీ ట్రీస్లో వన్ ఆఫ్ ద టైప్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే హీప్ ట్రీ గురించి, థ్రెడెడ్ బైనరీ ట్రీ గురించి, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టోటల్గా బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు చదవాలి. 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకే.